తెలంగాణలో సరి ప్రక్రియ వల్ల 73.5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. సరే దీంట్లో కొన్ని ఓట్లు మన తిరిగి వస్తాయి. ఎందుకంటే ఓటు కోల్పోయిన వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి 1 మంత్ అవకాశం ఉంది. ఎవరిదన్నా ఓటు పోతే వీఆర్ఓ దగ్గరికెళ్ళి వాళ్ళ సంబంధించిన ఏదన్నా ఒక ఐడీ కార్డు చూపించేసి, అంటే గవర్నమెంట్ ఒక 12 ఐడీ కార్డు చెప్పింది. ఆ 12 రకాల ఐడీ ప్రూఫ్స్‌లో ఏదో ఒక ఐడీ ప్రూఫ్ చూపించి మళ్ళా ఓటు హక్కుని తిరిగి పొందొచ్చు. ఇబ్బందేం లేదు. సరే ఈ 73.5 లక్షల్లో 10 లక్షల ఓట్లు తిరిగి మళ్ళా క్లెయిమ్ చేసుకుంటారు అనుకున్నప్పటికి కూడా 63.5 లక్షల ఓట్లు పోయినట్టేగా. 63.5 లక్షల ఓట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో పోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 63.5 లక్షలు, వీటిలో ఎక్కువగా హైదరాబాద్ సిటీలో పోయాయి. సరే హైదరాబాద్ సిటీలో పోవటానికి ఉన్న కారణం ఏంటంటే, హైదరాబాద్ సిటీకి చాలా రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఆంధ్ర నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు. ఇక్కడ ఉద్యోగం కోసం ఉండి, ఇక్కడే స్థిరపడి ఇక్కడ ఓటు హక్కు రాపించుకుంటా ఉంటారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్‌కి వచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఓటు హక్కు రాపించుకుంటారు. వాళ్ళకి గ్రామంలో ఓటు ఉంటది అండ్ హైదరాబాద్‌లో ఓటు ఉంటది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సొంత రాష్ట్రంలో ఓటు ఉంటది, హైదరాబాద్‌లో ఓటు ఉంటది. ఇప్పుడు ఒకే చోట ఓటు ఉండాలి అంటున్నారు కాబట్టి ఒక ఓటు వదులుకుంటారు. వదులుకున్నప్పుడు సహజంగా హైదరాబాద్‌లో ఓటు వదులుకొని సొంత గ్రామంలో, సొంత రాష్ట్రంలో ఓటు ఉంచుకుంటారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళైతే సొంత రాష్ట్రంలో ఉంచుకుంటారు. లేదు తెలంగాణలో జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ సొంత ఊళ్ళోనే ఓటు ఉంచుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. దానివల్ల ఎక్కువగా హైదరాబాద్‌లో ఓట్లు పోయాయి. ఇంకోటి ఏంటంటే, అసలు తెలంగాణలో ఉన్న మొత్తం ఓట్లు 3,38,00,000. ఈ 3,38,00,000లో 73 లక్షల ఓట్లు పోవటం అంటే చిన్న విషయం కాదు. అంటే 21% ఓట్లు గల్లంతయ్యాయి. అంటే ప్రతి 100 మందిలో 21 మందికి ఓట్లు పోయాయి. అంటే ఈ 21 మందిలో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఓటు రాపించుకొని ఇప్పుడు ఓటు తీసేపించుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ప్రతి 100 ఓట్లలో 21 ఓట్లు తీసివేయబడ్డాయి, గల్లంతైపోయినాయి. చాలా పెద్ద ఫిగర్. ప్రతి 100 ఓట్లలో 21 ఓట్లు పోవటం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆంధ్రాలో 4 కోట్లకు పైగా ఓట్లు ఉన్నాయి. 4,18,00,000 ఓట్లే ఉన్నాయి. ఆ 4,18,00,000 ఓట్లలో 45 లక్షల ఓట్లు తీసేయబడ్డాయి, గల్లంతైనాయి. ఆ 45 లక్షల్లో కూడా మళ్ళీ ఎంతో కొంత ఓట్లు మళ్ళా తిరిగి క్లెయిమ్ అవుతాయి. సరే ఆ పైన 5 లక్షలు క్లెయిమ్ అయినా 40 లక్షల ఓట్లు పోయినట్లే. కానీ తెలంగాణలో ఇప్పుడు పోయింది 73 లక్షలు. సరే ఒక 10 లక్షలు క్లెయిమ్ అయినాయి అనుకున్నప్పుడు కూడా 63 లక్షలకు పైగా ఓట్లు పోయినట్టే లెక్క. చాలా పెద్ద ఎత్తున ఓట్లు పోయినట్టు లెక్క. సో ఈ పోయిన ఓట్ల వల్ల రాజకీయంగా ఎవరికి నష్టం, ఎవరికి లాభం, మళ్ళీ ఈ అంచనాలు ఒకటి స్టార్ట్ అవుతాయి. అంటే ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో దొంగోట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఎంఐఎం గెలుస్తుంది దొంగోట్లతో అంటారు. ఇప్పుడు మన దొంగోట్లని పోయినట్టేనేగా. బీజేపీలో చాలాసార్లు మాట్లాడుతుంటారు, పాత బస్తీలో చాలా దొంగోట్లు ఉన్నాయి, చాలా ఫేక్ ఓట్లు ఉన్నాయి, డబల్ ఓట్లు ఉన్నాయి, ఒకే ఇంటి అడ్రస్తో 10-20 రకాల 10-20 ఓట్లు ఉంటుంటాయి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ ఇక పోయినట్టేనా? పాత బస్తీ క్లీన్ అయినట్టేనా లెక్క? నిజంగా క్లీన్ అయితే మంచిదే, నిజంగా క్లీన్ అయితే మంచిదే. కానీ ఎవరైనా నిజమైన ఓటర్లు ఓటు కోల్పోతే సరే ఇబ్బంది ఏం లేదండి. నిజమైన ఓటర్లు ఓటు కోల్పోయినా సరే ఈ నెల రోజుల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నెల రోజుల్లో కూడా క్లెయిమ్ కాకపోయినా మళ్ళీ కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. న్యూ ఓటర్ కింద ఓటు నమోదు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఎవరు ఓటు పోదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కూడా ఏమీ లేవు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదో ఉన్నట్టున్నాయి, అవి కూడా కొంత టైం పట్టిద్ది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, కంగారు పడాల్సిన అవసరం ఎవరికి లేదు. అందరూ కొత్త ఓటుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓటు ఎవరికన్నా పోతే ఈ నెల రోజుల పాటు అసలు క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. కానీ దొంగ ఓటు పోతే చాలు. ఈ సరి ప్రక్రియ వల్ల మనం కోరుకునేది ఏంటంటే, దొంగ ఓట్లన్నీ ఎగిరిపోవాలి, ఫేక్ ఓట్లన్నీ ఎగిరిపోవాలి, డబల్ ఓట్లన్నీ ఎగిరిపోవాలి. ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరితే చాలా మంచిది. ఏమంటారు? కామెంట్ చేయండి.